హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు కుండలో బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను. దానికోసం ముందుగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని కాజులు, అలాగే బిర్యానీ సామాగ్రి కూడా వేసుకోవడానికి రెడీగా ఉంచుకున్నాను పక్కన. తర్వాత నెలలో నూనె వేసుకొని అందులో ముందుగా ఉడకబెట్టిన గుడ్డుల్ని వేయించుకున్నాను పసుపు వేసుకొని. అవి బాగా వేగిన తర్వాత ఒక పక్క ప్లేట్ తీసుకొని అందులోనే మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ముందుగా బిర్యానీ సామాగ్రిని వేయించుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంపలు, కాజు అన్నీ కలిపి బాగా వేయించుకున్నాను. ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చిన తర్వాత ఆఖరిగా టమాటాలు కూడా వేసుకొని దగ్గరగా మగ్గేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసి బాగా వేగిన తర్వాత వాటిలో ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి, ధనియా పొడి కూడా కొంచెం వేసుకొని కలుపుకొని మిగతా పుదీనాను కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక పావు గంట ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి వేయించుకోవాలి. మసాలా మొత్తం బియ్యంకి పట్టేటట్టు వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా పావు గంట ముందు బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు చొప్పున పోసుకొని ఉప్పు వేసుకొని రుచి చూడాలి. తర్వాత కుండపైన మూత పెట్టే ముందుగా ఒక చెంచా వరకు నెయ్యి వేసుకొని తర్వాత ఒక చెంచా వరకు జీలకర్రని నలుపుకొని వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేయటం కారణంగా బియ్యం విరిగిపోకుండా పలుకుగా ఉంటుంది. కుండపైన మూత పెట్టిన తర్వాత పావు గంటలో వేడి వేడి ఎగ్ బిర్యానీ తయారైపోతుంది. కుండలో బిర్యానీ మాకైతే చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ఈసారి కుండలో బిర్యానీ ట్రై చేయండి. అప్పుడప్పుడు మట్టి పాత్రలో చేసే వంటలు ఆరోగ్యానికి చాలా మంచిది. మట్టి కుండ తెచ్చిన కొత్తలో 1-2 సార్లు మట్టి వాసన మాత్రమే వస్తుంది. ఆ తర్వాత బాగుంటాయి. కూడా ఈ మట్టి కుండలో బిర్యానీ కానీ కర్రీస్ కానీ ఏవైనా ట్రై చేయండి. ఎలా కుదిరాయో వాటిని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.